విజయవాడలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనజీవనం స్తంభిస్తోంది. ఉదయం ఎండవేడి, మధ్యాహ్నం వడగాలులు, సాయంత్రం ముక్కపోతతో స్థానికులు అల్లాడిపోతున్నారు. విజయవాడలో ఎండ తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎండలో టారెత్తిస్తున్న పరిస్థితి కూడా ఉంది. బయటకు వస్తే నిప్పుల కొలిమి మాదిరిగా అయితే ఎండ వేడిమి తీవ్రత కూడా ఉంటుంది. ప్రధానంగా విజయవాడలో చూస్తే ఎండ తీవ్రత 45 డిగ్రీల వరకు చేరుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం అంతా కూడా జనజీవనంపై స్పష్టంగా కూడా కనపడుతుంది. తీవ్రత ఇప్పుడు 45 డిగ్రీలకు కూడా చేరుకుంది. రానున్న రోజులు అంటే మే ఎండింగ్ లోపు దీని తీవ్రత ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికీ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా చెబుతోంది. వడగాలులు కృష్ణా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాల్లోని 100కు పైగా మండలాల్లో కూడా వడగాల్పుల తాకిడి కూడా ఉన్న నేపథ్యంలో ఎవరైనా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని స్పష్టంగా కూడా హెచ్చరికలు అయితే అటు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నుండి కూడా చెప్తున్నారు. బయటికి వస్తే ఖచ్చితంగా తలకి రుమాలు చుట్టుకోవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ద్రవ పదార్థాలు సేవించాలి, మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటివి తాగాలి, ఉపశమనం పొందటానికి ఓఆర్ఎస్ వంటి తాగాలని కూడా ఒకవైపున చెప్తున్న నేపథ్యంలో అసలు అవసరం అనేది లేకపోతే గనక పిల్లలు, చిన్నారులు, వృద్ధులు బయటికి రావద్దని స్పష్టంగా కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థకు సంబంధించి ఈ ప్రకటనలో జారీ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి ఎండ తీవ్రత అనేది తెలుస్తూ ఉంది. చూడొచ్చు మనం రోడ్డు అంతా కూడా నిర్మానుష్యంగా ఉంటున్న పరిస్థితి. ప్రధాన రహదారి ఫ్లైఓవర్ ఇది, విజయవాడలో ఉన్నటువంటి బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్. నిర్మానుష్యంగా ప్రధాన రోడ్లన్నీ కూడా 12:30 గంటల సమయానికే మారిపోయిన నేపథ్యంలో ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి రావడానికి ఇష్టపడని పరిస్థితి. 7 గంటల నుంచి ఒకవైపున ఎండ వేడిమి, సాయంత్రం అయిన తర్వాత ఉక్కపోతతో తీవ్రంగా విజయవాడ వాసులు అల్లాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నెలాఖరు వరకు కూడా ఈ ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఈ 10 రోజులు గడిస్తే చాలు, ఈ నెలాఖరు వరకు ఎలాగోలాగా ఈ ఎండ వేడిమిని తట్టుకొని ఉండటానికి చేయాల్సిన అన్ని చర్యలు కూడా చేపడుతున్న నేపథ్యంలో కొంతమంది వడదెబ్బ తగిలి ఆసుపత్రులు పాలవుతున్న పరిస్థితి కూడా కొంత ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. కాబట్టి ఆ ఎండ వేడిమి అనేది విజయవాడ నగరవాసుల్ని బెంబేలెత్తిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.